ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనము గమనించుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనము చూసుకుందాం. ఆయన సజీవుల దేవుడు గానే మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఏమని? ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాడు. దేవునికి ఒక పేరు ఉంది. ఏం పేరు అంటే ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగిన వాడు, నేటికి కూడా సజీవముగా జీవిస్తున్నవాడు, ఆయన మృతిని గెలిచి లేచినవాడు, నేటికి కూడా ఆయన సమాధి తెరవబడి ఉన్నది. ఆయన ఎవరు అంటే సజీవమైనటువంటి దేవుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కదా. ఈ లోకంలో మనము నిజముగా ఎన్నో దేవుళ్ళను చూస్తూ ఉంటాం, కానీ ఒక సమాధి మాత్రమే ఖాళీగా ఉన్న సమాధి ఏది అయితే ఉన్నదో ఆ వారే నిజమైనటువంటి దేవుడు అని మనము తెలుసుకొనవచ్చు, గమనించవచ్చు. జ్ఞానవంతులు ఎంతోమంది కూడా ఆ యొక్క అనేకమైనటువంటి పురాతనమైనటువంటి పుస్తకాలను చదివి వారు బయలుపరచబడ్డది ఏంటంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు అంటే కేవలము యేసుక్రీస్తు వారే అని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటాం. నిజముగా దేవుడు సజీవుడై ఉండాలి. ఒకరు నశించిపోతున్నప్పుడు కాపాడాలి అంటే వేరే వారు కూడా ఎలా ఉండాలంటే వారు కూడా సజీవులై ఉండాలి, కానీ మృతులుగా ఉండడానికి వీలేదు. మృతులను కాపాడుకోలేరు. చనిపోవలసిన వారిని, చనిపోయిన వారు బ్రతుకున్న వారిని కాపాడలేరు, వారు రక్షించలేరు. అలాంటి శక్తి వారికి ఉండదు. కానీ సజీవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు సజీవులు మరణిస్తున్న వారిని కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టగల దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. నిజముగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. నిజముగా మృతులను ఆరాధిస్తారు, కానీ సజీవులను మాత్రమే ఆరాధిస్తారు. ఈ యొక్క విషయంలో మనం ఒకసారి గమనించుకోవాలి. ఇది ఎంతో మన జ్ఞానానికి సంబంధించిన విషయం. నిజంగా ఈ లోకములో ఉండడము సాధ్యము, కానీ లోకములో ఉంటూ నువ్వు దేనిని అనుసరిస్తున్నావో, దేనిని నడుచుకుంటున్నావో, నువ్వు నిజమేంటో అబద్ధమేంటో, సత్యమేంటో అసత్యమేంటో గమనించగల శక్తి, సామర్థ్యత నీకు ఉండాలి. అది ఉంటేనే నిజముగా వాడు జ్ఞానవంతుడు కదా. ఈ లోకము ఉన్నప్పుడు లోకాన్ని సృష్టించిన వాడు కూడా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు కదా. ఆ లోకాన్ని సృష్టించిన వాడు, సమస్తాన్ని చేసిన వాడు ఎవరై ఉంటారు అని జ్ఞానవంతులు దానిని పరిశీలనలు చేస్తూ ఉంటున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు బయలుపరచబడ్డాయి. ఎంతో గొప్ప మేధావులు ఈ లోకంలో ఉంటున్నారు. వారు ఏం చెప్తా ఉంటున్నారంటే కేవలం యేసుక్రీస్తు వారే సజీవుడు, నేటికి ఆయన దినము, ఆయన సమాధి తెరవబడి ఉన్నది, ఆయన రక్తము కూడా సజీవముగా ఉన్నది అని అనేకమైనటువంటి గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వారు నేటికి కూడా అదే బల్లగుద్దినట్టుగా చెప్తా ఉంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటున్నారంటే మూర్ఖపు స్వభావము కలిగిన వారు, పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనం ఉంటుంది, మూర్ఖపు స్వభావము కలిగిన వారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. కాబట్టి నిజముగా బుద్ధిహీనుల వలె జీవితాలు ఉండడానికి వీల్లేదు. సజీవుడైనటువంటి దేవుడు ఎవరు అని గమనించాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సజీవులనే ఆరాధిస్తారు, కానీ మృతులనే ఆరాధిస్తారు.
అయితే మృతులు ఎవరు అని మనము గమనించినట్టయితే దేవుని అంగీకరించని వారు, సమస్తాన్ని జ్ఞానముగా ఎంచని వారు, సజీవుడైనటువంటి దేవుడు ఎవరో వారికి తెలియని వారు మృతులుగా జీవిస్తున్నారు. వారు బ్రతికిన కూడా వారు శవముల వల్లనే ఈ లోకంలో ఉంటున్నారు. కాబట్టి వారిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సజీవుడైనటువంటి దేవుడు ఎవరు అనగా కేవలం యేసుక్రీస్తు మాత్రమే. నేటికి కూడా విశ్రాంతి దినము నాడు అనేకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఆయననే అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నేనే దేవుణ్ణి అని స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయననే క్రియేటివ్ చేశాడు, సమస్తాన్ని చేసిన దేవుడు కనుక ధైర్యంగా చెప్పగలుగుతూ ఉంటున్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు, ఉండడానికి వీల్లేదు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోండి, గ్రహించండి. ఈ అంత్య దినాల్లో పాపము పేటరేగిపోతున్న రోజుల్లో ఎంతోమంది ఉంటున్నారు, మృతులుగానే జీవిస్తున్న వారు ఉంటున్నారు, సత్యాన్ని గ్రహించలేని వారు ఉంటున్నారు, నిజదేవుడు ఎవరో తెలియలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి నిజదేవుని నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ లోకంలో మరణించినా కూడా నువ్వు ఒకానొక రోజు మరలా నీ యొక్క పరలోక రాజ్యంలో చేరడానికి నీకు ఆస్కారాన్ని ఇస్తాడు దేవుడు. కనుక ఈ యొక్క లోక యాత్ర నువ్వు ముగిసిన వెంటనే నువ్వు ఎక్కడ కనులు తెరుస్తావు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ లోకము అశాశ్వత కాలం అండి. కొద్ది రోజుల ఈ లోకంలో ఎంతగానో తినుతూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తున్నారంటే మూర్ఖుల వలె ప్లస్ మరణించిన వారి వలె లేక మృతుల వలె జీవిస్తూ ఉంటున్నారు. కానీ దేవుడిని, సజీవుడమైనటువంటి దేవుని నువ్వు అంగీకరించినట్టయితే ఈ లోకంలో నువ్వు కనుమూసిన వెంటనే మరొక లోకము ఉంటుంది, అదే పరలోక రాజ్యము. దానిని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కనుక ఆ యొక్క సిద్ధపాటు కొరకు నువ్వు సజీవుడమైనటువంటి దేవుణ్ణి వెంబడించి నిజాన్ని, సత్యాన్ని నువ్వు నడిచినట్లయితే దేవుడు నీకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, అదే పరలోక రాజ్యం. కాబట్టి సజీవుడమైనటువంటి దేవుణ్ణి నువ్వు సేవించాలి, దేవుణ్ణి నువ్వు గ్రహించాలి. నువ్వు జ్ఞానవంతుడవైతే, జ్ఞానవంతురాలివైతే నువ్వు నిజమైనటువంటి దేవుడు ఎవరో కనిపెట్టుకోవాలి కదా. ఏదో ఈ లోకంను సృష్టించిన లోకంలో ఉంటున్న సృష్టిని ఆరాధించడం కాదండి. లోకంలో ఉంటున్న సృష్టిని చేసిన వాడు ఎవడో అది గమనించగలిగిన వాడే జ్ఞానవంతుడు. కనుక ఆ జ్ఞానము నువ్వు సంపాదించుకొని, అది ఒక జ్ఞానము నీకు తక్కువగా ఉన్న ఎడల దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి సత్యదేవుడు ఎవరో నిజమైనటువంటి దేవుడు ఎవరో ఆయన నీకు తెలియచేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క మార్గములను విడిచి దేవుని రాజ్యంలో చేరడానికి సమర్థతను నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ సమయమందు ప్రార్థన చేద్దాం. గనుడవైనటువంటి మా గొప్ప దేవా, నీకు వందనాలు. నిజముగా నువ్వు సజీవుడవైనటువంటి దేవుడు, నేటికి కూడా సజీవముగా జీవిస్తున్న నా గొప్ప దేవా, నీకు వందనాలు. ఎంతోమంది మృతుల వలె ప్రవర్తిస్తూ మృతులకు ఆరాధనలు చేస్తూ ఉంటున్నారయ్యా. నీ కృప ద్వారానే వారందరినీ విడిపించి అయ్యా నీవే నిజమైనటువంటి దేవుడవని గ్రహించే ఆత్మను ప్రతి వారికి మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.